హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ తేజ్ గాడిని. ఏమన్నా అప్డేట్‌లున్నాయంటే ఫైనల్‌గా ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ అంటే వాళ్ళట్లా చెప్పుకుంటారు. బట్ 'కల్కి' ట్రైలర్ వచ్చింది. నాకైతే బావుంది టు పర్వాలేదనిపించింది. ఎందుకంటే నాకు సింపుల్‌గా అంటే నేను చాలా అంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి ఎక్కువ హాలీవుడ్ మూవీస్ చూసా కదా! నాకెట్లా అనిపించిందంటే అది ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్. నువ్వు 'స్టార్ వార్స్', 'స్టార్ ట్రెక్' దాని తర్వాత 'మ్యాడ్ మ్యాక్స్', 'బ్లేడ్ రన్నర్', 'డ్యూన్' ఈ 5 సినిమాలు మిక్సీలో కొడితే మన పావుగంట తర్వాత మన మైథాలజీతో కలిపి తీస్తే అట్లుంది మూవీ. బట్ బేసిక్‌గా ఏందంటే, ఆ ప్రయత్నం కోసం సినిమా చూద్దాం అనుకుంటున్నాను. బట్ ఇంకోటేందంటే, మీకందరికి తెలుసు కదా! 'ప్రత్యంగర' వాడొక హౌలగాడు. ప్రత్యంగర ఎవరికైనా తెలియకపోతే అంటే ఈ పాడ్‌కాస్ట్ మీరు వింటున్నారంటే మీ అందరికీ ప్రత్యంగర తెలిసే ఉంటది. వాడు యూఎస్ఏలో డిస్ట్రిబ్యూటర్. వాడు ప్రైసులు దారుణంగా పెట్టాడు. నువ్వు ఐమాక్స్ ప్రీమియర్ చూడాలంటే $37 పెట్టాడు. లేకపోతే రెగ్యులర్ షో చూడాలంటే ఎనీవేర్ ఫ్రమ్ $25-30 పెట్టాడు. బేసిక్‌గా ఏందంటే జనాలు డబ్బులు మొత్తం లాక్కెళ్ళడానికి వాడు ఫిక్స్ అయిపోయాడు. అండ్ ఇంకోటి 'ప్రభాస్' గారి సినిమాలు ఎట్లుంటాయంటే ఎస్పెషల్లీ యూఎస్‌లో లాంగ్ రన్ అనేది అంటే బీభత్సమైన ఓపెనింగ్స్ వస్తాయి. కానీ తీరా చూస్తే లాంగ్ రన్‌లో ఆ సినిమాలన్నీ ఫ్లాప్‌లే. 'సాహో' ఫ్లాప్ అయింది. 'రాధేశ్యామ్' ఫ్లాప్ అయింది. 'ఆదిపురుష్' డిజాస్టర్ అయింది. ఇవన్నీ అడ్డదిడ్డంగా పోయాయి. ఇది కూడా అదే జరుగుతుంది. 15 రోజులు ఇంకో 15 రోజులు సినిమా రిలీజ్ ఉంటది. ఆల్రెడీ 1,000,000 చేసింది. ఇంకా చూడాలి ఎంతవరకు చేస్తదని జెప్పి. నాకు బేసిక్‌గా 'ప్రత్యంగర' ఇష్టం ఉండడు. ఇంకోటేందంటే ఏదో చెప్దాం అనుకున్నా సినిమా గురించి. అంటే ప్రైసులు చాలా ఎక్కువున్నాయి. ఇంకోటేందంటే కొంచెం ఇదే చెప్దాం అనుకున్నా. నాకేది డిసప్పాయింటింగ్ అనిపించిందంటే సినిమా పరంగా, నువ్వు 'కామెకాన్'కి పోయి ఏదో హాలీవుడ్ స్టూడియోతో టై అప్ అని నేను అనుకున్నా. ఫస్ట్ తెలుగు మూవీ అవుతదని జెప్పి. తీరాకొచ్చేసరికి నువ్వు మళ్ళీ థర్డ్ పార్టీ డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చారంటే నాకు యాక్చువల్లీ చాలా బాధేసింది. ఎందుకంటే అంత పెద్ద సినిమా యూ నో అంత పెద్ద పెద్ద వాళ్ళున్నారు. ఇంకోటి లాస్ట్ ఇయర్ హాలీవుడ్‌లో స్ట్రైక్ అయ్యేసరికి పెద్దగా సినిమాలేమి లేవు. ఖచ్చితంగా ఎవడో ఒకడు కొనే ఉంటాడు. బట్ ఇంకోటేందంటే ఇది హాలీవుడ్ ఆడియన్స్‌కి అపీల్ అవుతదంటే ఇది వాళ్ళకి కాదు అని నేను చెప్తా. ఎందుకంటే ఈ సంవత్సరంలో హాలీవుడ్‌లో బిగ్గెస్ట్ హిట్ 'డూన్ 2' అది ఆల్రెడీ అందరి మైండ్ ఫ్రెష్‌గా ఉంది. ఇప్పుడు నువ్వు వచ్చే ఈ సినిమా నువ్వు ప్రెజెంట్ చేయాలంటే అది కొంచెం కష్టమవుతది అని నన్నడిగితే. ఎందుకంటే అంటే ఇక్కడ అంటే ఇండియాలో సిట్యుయేషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. కానీ ఇక్కడ యూఎస్‌లో సిట్యుయేషన్ అంటే ఇప్పుడు ఇండియా లైక్ కొంత గొప్పో జనాలు కరువులో ఉంటారు కాబట్టి వాళ్ళు థియేటర్‌కొస్తారు. యూఎస్‌లో అయితే అట్లా గాదు. వాళ్ళు థియేటర్స్ రావడం అనేది చాలామంది వాళ్ళు ఆపేశారు. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అనిపిస్తదంటే ఇదే ట్రైలర్ నేను చూపించి ఒక తెల్లోడికి నేను చూపిస్తే వాడు ఏమంటాడంటే, ఓహ్! బావుంది. కానీ ఎందుకు చూడాలి? కాదు వాడేమంటాడంటే, "అరే! బావుందిరా కానీ 'స్టార్ వార్' చూసాను, 'డూన్' చూసాను. ఇదేదో కొంచెం దాంట్లో తక్కువ బడ్జెట్‌లో ఉంది గదా! అంటే ఎళ్లి చూడడం అవసరమా?" అన్నట్టు వాళ్ళకొక మైండ్ సెట్‌లో అంటే బేసిక్‌గా నువ్వేం చేసినావంటే నువ్వు అదే స్టైల్ ఆఫ్ స్టోరీ నువ్వు ప్రెజెంట్ చేస్తున్నావు. ఒక లోవర్ ప్రొడక్షన్ క్వాలిటీస్‌తో. లోవర్ అంటే వాళ్ళ పరంగా, మన పరంగా గాదు. తెలుగు సినిమాలు చూసేటోడికి ఇది ఆబ్వియస్‌గా బావుంటది. బట్ అందరూ బేసిక్‌గా 'స్టార్ వార్స్', 'డ్యూన్' ఇవన్నీ చూసేసారు కాబట్టి మాకంత గొప్పగా ఏం లేదు. బట్ బేసిక్‌గా ఏందంటే 'నాగ్ అశ్విన్' గారి కథ చెప్పే విధానం, ఇంకోటి ఆ ప్రొడక్షన్ వాల్యూస్, ఇంకోటి ఆ మైథాలజీ 'కలియుగ' దాని తర్వాత 'కల్కి' వచ్చే 'అవతార్' మొత్తం అది చేసేసరికి దానికోసమే అందరూ ఎళ్తున్నాం గదా! అంటే బేసిక్‌గా ఆ ప్రొడక్షన్ వాల్యూస్‌తో మన ఇండియన్ మైథాలజీ పురాణాల్లో ఉండే ఒక కథలు ఆయన ఎట్లా మిక్సీ కొట్టి అంటే అవి ఎట్లా కలిపి తీశారనే దానికోసం ఎళ్తున్నావు గదా! ఇంకోటి నేనేం విన్నా అంటే సినిమా గురించి నీకు ఏందది నీకు బేసిక్‌గా 2 పాటలుంటాయని నేను వింటున్నాను. ఇంకోటేందంటే, నీకు సినిమాలో చాలా స్పెషల్ అపియరెన్సెస్ ఉన్నాయి. అండ్ సోషల్ మీడియాతో ఇదే ప్రాబ్లమ్. ఇప్పుడు థియేటర్‌లోకెళ్ళి అదే నేను సర్ప్రైజ్ అయ్యుంటే అది బానే ఉండేది. కానీ వీళ్ళు ముందు అన్నీ వాళ్ళు ముందే జెప్పేసినారు గాబట్టి అంత ఎక్సైటింగ్‌గా ఏం లేదు. నీకు సినిమాల్లో అంటే మొన్న ట్రైలర్‌లో 'శోభన' గారు కనిపించారు. ఆమె తప్పితే నీకు సినిమాలో ఇంకో యూ నో నలుగురు మేజర్ పీపుల్ ఉన్నారు. నేనొక హింట్ ఇస్తా వాళ్ళెవరో. బేసిక్‌గా 'నాగార్జున' గారు ఆల్రెడీ అంటే 'నాగార్జున' గారు అంటే హీరోలు బట్టి ముగ్గురు హీరోలుంటారు. ఒక హీరోయిన్ ఉంటది. ఆ ముగ్గురు హీరోలు అందరూ 'నాగార్జున' గారితో ఆల్రెడీ పనిచేశారు. ఆ హీరోయిన్ ఎవరైతే ఉందో సింపుల్‌గా చెప్పాలంటే 'వైజయంతి' ఒక సినిమా తీశారు.
2022లో 'వైజయంతి' ఓ సినిమా తీశారు. ఆమె గూడా ఉంటది మూవీలో. సో, హింట్ ఇస్తాను కానీ పేరు అంటే ఇవి చెప్పుకుంటే మీకు తెలుస్తది కదా! ఎవరెవరు అని చెప్పేసి. యాహ్! ఏదో ఒకటి. బట్ యాహ్! సో, యూ నో దోస్ ఆర్ ది అప్డేట్స్ మాట్లాడదాం అనుకుంటున్నా. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే సినిమా ఏంటంటే 'జులాయి' ఆఫ్‌కోర్స్ డైరెక్టర్ బై త్రివిక్రమ్ గారు, స్టారింగ్ అల్లు అర్జున్ గారు. సో, యాస్ యూజువల్ మన క్రెడిట్స్ చెప్పేద్దాం. ఈ సినిమాకి సంస్థ 'హారిక హాసన్ క్రియేషన్స్' ఇది వాళ్ళ మొదటి సినిమా యాక్చువల్లీ. దిస్ మూవీ స్టార్స్ అల్లు అర్జున్ గారు, ఇలియాన్ గారు, సోను సూద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, కోట శ్రీనివాసరావు గారు, రావు రమేష్ గారు, తనికెళ్ళ బండి గారు, బ్రహ్మాజీ గారు, బ్రహ్మానందం గారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, ఎంఎస్ నారాయణ గారు, రఘుబాబు గారు, రవిప్రకాష్ గారు, శ్రావణ్ గారు, ప్రగతి గారు, హేమ గారు, కల్పిక గారు, తులసి గారు అండ్ ఐటెమ్ సాంగ్‌లో ఉదయ భానుకి ఒక స్పెషల్ అపియరెన్స్ ఉంటది. ఈ సినిమాకి సంగీతం కొట్టింది వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీ ప్రసాద్ గారు. సినిమాటోగ్రఫీ చేసేది ది లెజెండరీ చోట కే. నాయుడు గారు అండ్ శ్యామ్ కే. నాయుడు గారు. ఆఫ్‌కోర్స్ 'పూరి జగన్నాథ్' వెరీ ట్రస్టెడ్ కెమెరామాన్ డీఓపీ శ్యామ్ కే. నాయుడు గారు. ఎడిటింగ్ చేసేది ప్రవీణ్ పొడి గారు. ఇది ఆయన త్రివిక్రమ్ గారితో ఫస్ట్ అసోసియేషన్. దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆహ్ అంటే 'జులాయి', 'అత్తారింటికి దారేది', 'సన్ ఆఫ్ సత్యమూర్తి' అన్ని సినిమాలకి ఎడిటింగ్ చేసేది ప్రవీణ్ పొడి గారు. ఆర్ట్ డైరెక్షన్ చేసేది వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్ ఎస్. రవీందర్ గారు. ఫైట్స్ చేసేది పీటర్ హైన్స్ అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్. ఈ సినిమా అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమా ఇస్ రిటెన్ అండ్ డైరెక్టెడ్ బై త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఈ సినిమాని సమర్పించు డివివి దానయ్య గారు అండ్ ఈ సినిమాకి నిర్మాత ఎస్. రాధాకృష్ణ ఆర్ చిన్నబాబు గారు. ఆఫ్‌కోర్స్ ఆన్ ద బ్యానర్ ఆఫ్ హారిక హాసన్ క్రియేషన్స్. అండ్ ఈ సినిమా ఆగస్ట్ 9, 2012 సినిమా విడుదలైంది. సో, మహేష్ బాబు గారి బర్త్‌డేకి ఆ సంవత్సరం సినిమా విడుదలైంది. మహేష్ బాబు గారిది ఆగస్ట్ 9 ఆగస్ట్ 7 ఒక్క నిమిషం మర్చిపోయి ఇది 9 గదా! మహేష్ బాబు యాహ్! అదే ఆగస్ట్ 9 నాకు బాగా బాగా గుర్తుంది. సో, కంటెక్స్ట్ గురించి చెప్పాలంటే ఈ సినిమా నేను యాక్చువల్లీ థియేటర్‌లో చూసానండి అప్పట్లో. అప్పుడు మాకు పీక్ సమ్మర్ టైమ్ అంటే ఆగస్ట్‌లో ఉంటది కదా! సో, చాలా వేడిగుండేది. ఫుల్ థియేటర్ మేమందరం పోయినాం. నేనైతే ఎంజాయ్ చేశాను. అంటే నేను అంతగా ఆలోచించలేదు. బట్ అప్పుడేందంటే త్రివిక్రమ్ గారు గుడ్ టైమ్ ఇక్కడ నడుస్తుంది గదా! అంటే బేసిక్‌గా అందరి మైండ్‌సెట్ ఏందంటే ఓకే. కాలేజే ఆ టైంలో పెద్దగా ఎవరికి నచ్చలేదు. సో, మళ్ళీ ఒక రిటర్న్ టు ఫార్మ్ అన్నట్టు మేము అట్లా చూసాం. నాకు సినిమాలో ఏమైనా విపరీతంగా నచ్చిందంటే అప్పట్లో పాటలు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ కాలం గడిపే కొద్దీ ఈ సినిమా ఎందుకు గుర్తుపెట్టుకున్నా అంటే ఆ జైల్ సీన్ ఉంటది గదా! బ్రహ్మానందం గారితో ఆయన చెయ్యి ఇట్లా పెడతారు. సో, ఈ సినిమా నుండి చాలా మీమ్స్ వచ్చాయి. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ పాటల వలన. బట్ నేను అంత రీవాచ్ చేయలేదు. సో, నాకు బాగా గుర్తు ఐ థింక్ 2020లో లేకపోతే 2021లో నేను ఈ సినిమా ఒకసారి చూసా. టైమ్ పాస్ అనిపించింది. అంటే చాలా ఎంటర్‌టైనింగ్ ఉండే ఒక యావరేజ్ మూవీ అనిపించింది. దాని తర్వాత మళ్ళీ రీవాచ్ చేద్దాం అనుకున్నాను. అండ్ నిజంగానే నాకేమనిపించిందంటే సినిమా అంటే నాకు సినిమా నిజంగానే పిచ్చ లైట్ అనిపించింది. అంటే ఇది ఒక టైమ్ పాస్ సినిమా బట్ చాలా మీడియోక్‌ర్‌గా ఉంటది. అంటే నీకు సినిమాలు చాలా ఉంటాయి. బట్ బేసిక్‌గా నాకేం ఎక్కలేదు. సో అదే, అదే చెప్పబోతున్నా. నాకట్లా అనిపిచ్చింది ఈ రివార్డ్ చేసే కొద్దీ. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విషయానికొస్తే బోలెడన్నున్నాయి. అంటే యాక్చువల్లీ పెద్దగా లేవు. సో, బేసిక్‌గా 'కలేజా' సినిమా అయిన తర్వాత త్రివిక్రమ్ గారు, వెంకటేష్ గారితో ఒక సినిమా తీద్దామని వాళ్ళనుకున్నారు. బట్ కొన్ని అనుకోని కారణాల వలన ఆ సినిమా టేక్ ఆఫ్ అవ్వలేదు. దాని తర్వాత త్రివిక్రమ్ గారు వెళ్లి అల్లు అర్జున్ గారిని కలిసారు ఒక సినిమా చెప్పడానికి. అల్లు అర్జున్ గారు కూడా ఆయన ఒప్పుకున్నారన్నమాట. సో, అప్పుడేందంటే ఐ థింక్ ఆ 'వెంకటేష్' అండ్ 'త్రివిక్రమ్' సినిమా ఏదైతుందో దాని నిర్మాత 'డివివి దానయ్య' అనే వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన కూడా కొంచెం ఔట్ అయ్యి ఆయన బేసిక్‌గా ప్రెజెంటర్ అయ్యారనమాట. సో, ఈ సినిమా డిలే అయ్యే కొద్దీ ఫైనల్‌గా ఈ సినిమా అనౌన్స్ అయ్యింది. అండ్ దెన్ ఫైనల్‌గా రాధాకృష్ణ గారు ఆయన కొత్త సంస్థ 'హారిక హాసన్ క్రియేషన్స్' బ్యానర్ ఆయన మొదటి సినిమాగా సో, ఆయన నిర్మాతగా ఆయన మొదటి సినిమాగా అండ్ దెన్ 'డివివి దానయ్య' గారు సమర్పించు అనేది అప్పుడు అనౌన్స్ అయింది. దాని తర్వాత మ్యూజిక్ ఇదంతా. సో, సినిమా చాలా అంటే చాలా డిలే అయింది. అండ్ దెన్ ఫైనల్‌గా నవంబర్ 2, 2011 సినిమా లాంచ్ అయింది. 'ఇలియానా' గారు దాని తర్వాత మిగతా కాస్ట్ అండ్ క్రూ కూడా అనౌన్స్ చేశారు. అండ్ దెన్ నవంబర్ 14, 2011 హైదరాబాద్‌లో షూటింగ్ మొదలైందనమాట. అప్పట్లో ఈ సినిమాకి చాలా రూమర్స్ వచ్చేవనమాట. ఏందంటే, మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తాడని, దాని తర్వాత ఏదో హాలీవుడ్ సినిమాకి రీమేక్ అని. అంటే ఫస్ట్ 15 నిమిషాలు చూసి అది అందరికి తెలిసిన విషయమే కదా! బట్ అది వేరే విషయం. అండ్ దెన్ ఇంకోటి సినిమాకి వాళ్ళు ఫస్ట్ అనుకునే టైటిల్ 'హనీ' అనమాట. కానీ దాని తర్వాత వాళ్ళు ఫైనల్‌గా మార్చ్ 2012లో వాళ్ళు ఏమనుకున్నారంటే సినిమా 'జులాయి' అని టైటిల్ వాళ్ళు ఫిక్స్ చేశారన్నమాట.
సో, జులై ఫిక్స్ జేసిన తర్వాత అండ్ దెన్ ఇంకోటి కాస్టింగ్ విషయానికొస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టు. యాక్చువల్లీ ఫస్ట్ విలన్ రోల్‌కి త్రివిక్రమ్ గారు, సుదీప్ గారు అనుకున్నారన్నమాట. కానీ సుదీప్ గారికి డేట్లు కుదరలేకపోవడం వలన అప్పుడు సోనూ సూద్ గారిని తీసుకున్నారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళిద్దరూ ఆల్రెడీ కలిసి పనిచేశారు. ఎందుకంటే 'అతడు' సినిమాలో ఆయన విలన్‌గా చేశారు కాబట్టి ఇది వాళ్ళిద్దరు కలిసి పనిచేయడం ఇది రెండోసారనమాట. దాని తర్వాత మిగతా ఫేమస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు పెద్ద ఆన్సాంబుల్ క్యాస్ట్. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలంటే ఐ థింక్ ఇది త్రివిక్రమ్ గారు మొదలైందనమాట. ఏందంటే ఇది ఆన్సాంబుల్ క్యాస్ట్ అది మొదలవ్వడం. సో, నీకు బేసిక్‌గా 'కూకట్పల్లి', 'రామోజీ ఫిల్మ్ సిటీ', 'శివర్ల' దాని తర్వాత నీకు ఆ క్లైమాక్స్ సీన్‌లు అంటే ఫైట్ సీను వాళ్ళు చెన్నై పోర్ట్‌లో తీశారు. బట్ దెన్ మిగతా క్లైమాక్స్ వాళ్ళు యాక్చువల్లీ వైజాగ్‌లోనే తీశారు నాకు తెలిసినంత వరకు. అండ్ దెన్ పాటల కోసం వాళ్ళిద్దరు సెట్‌ల్లో లేకపోతే ఏందది ఆ 2 పాటలుంటాయి గదా! 'హే చక్కని బైకుంది' దాని తర్వాత ఇంకే ఇంకేదో పాట మర్చిపోతున్నా. ఐ థింక్ 'ఓ మధు' పాట అనుకుంటా. ఆ 2 పాటలు అంటే సగం 'ఓ మధు' పాట హైదరాబాద్‌లో జరుగుతది. దాని తర్వాత మిగతా శాతం అది దుబాయ్‌లో జరుగుతదనమాట. సో, 'ఓ మధు' పాట సగం పాట. సారీ 'ఓ మధుకి' సగం పాట. దాని తర్వాత మొత్తం పూర్తి 'హే చక్కని బైకుంది' పాటలు వాళ్ళు దుబాయ్‌లో షూటింగ్ జేశారు. దాని తర్వాత ఒక ఇరానీ చాయ్ అంటే ఒక స్పెషల్ ఇరానీ హోటల్ సెట్ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' వాళ్ళు మొత్తం మార్కెట్ సెట్ చేసే కొద్దీ అప్పుడు యాక్చువల్లీ ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనమాట. అండ్ దెన్ 'అల్లు అర్జున్' గారికి అండ్ 'బ్రహ్మాజీ' గారికి వాళ్ళిద్దరికీ మైనర్ ఇంజరీస్ అయ్యిందనమాట. సో, ఫైనల్‌గా సినిమా సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చింది. సో, ఫైనల్‌గా జులై 6, 2012 సో, బేసికల్లీ సినిమాకి నెల రోజుల ముందు ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు సంగీత హక్కులు వాళ్ళు కొన్నారు. సో, ఆడియో విడుదలైందనమాట. ఇది హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ మాదాపూర్‌లో అప్పుడు లాంచ్ అయిందనమాట. ఈ సినిమాకి చీఫ్ గెస్ట్ దాసరి నారాయణరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, తమన్ గారు అందరూ వచ్చారు దానికి. అండ్ దెన్ ఆడియో అనేది అది చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. అండ్ దెన్ ఫైనల్‌గా సినిమా రిలీజ్ అయింది. ఆబ్వియస్‌గా ప్రీవియస్ మూవీతో పోలిస్తే అది కొంచెం బాగుండేసరికి సినిమాకి మంచి టాకొచ్చింది. అండ్ దెన్ సినిమా హిట్ అయింది బాక్స్ ఆఫీస్ పరంగా. బాగా గుర్తు జేసుకోవాలంటే ఎలా జెప్పాలి ఇది? అంటే ఇది 'అల్లు అర్జున్' గారికి యాక్చువల్లీ ఓవర్‌సీస్‌లో ఐ థింక్ మార్కెట్ తెప్పిచ్చిన సినిమా అంటే అదే. ఆయన బేసిక్‌గా నువ్వు ఓవర్‌సీస్ ఫ్రెండ్లీ డైరెక్టర్‌తో నువ్వు పని జేస్తే ఆబ్వియస్‌గా అదొస్తది. బట్ స్టార్ అనేవాడు ఆయన కూడా నిలబెట్టుకోవాలి గదా! సో, అది ఆయన ప్రూవ్ జేశారు. సో, అది ఓపెన్ జేసింది. బట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే ఇది యాక్చువల్లీ త్రివిక్రమ్ గారి ఆహ్, హ్మ్, 'అత్తారింటి దారేది' ఇండస్ట్రీ హిట్ అయింది ఇన్ యూఎస్ అండ్ ఇండియా. బట్ ఇది యాక్చువల్లీ త్రివిక్రమ్ గారు ఈ సినిమా 1,000,000 చేయలేదు యూఎస్‌లో. దగ్గరకి వచ్చింది. ఐ థింక్ 835,000 ఏదో దగ్గరలో వచ్చింది. కానీ 1,000,000 కూడా చేయలేదు. సో, అప్పట్లో సినిమా టాక్ ఎట్లుండేదంటే నాకు నిజంగానే తెలీదు. ఇదంటే నేను ఇండియాలో లేను. నేనెక్కడ చూసాను కాబట్టి. బట్ అందరు మొత్తానికి బాక్స్ హౌస్ విషయం చెప్పాలంటే ఈ సినిమా 40,00,00,000 షేర్ వసూలు చేసి బేసిక్‌గా సినిమా హిట్ అయింది బాక్స్ హౌస్ పరంగా. దాన్ని 50 రోజులు కూడా పూర్తి చేసింది. రన్ పరంగా. అండ్ అప్పటి వరకు అంటే లాస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏందంటే ఆ! అప్పటి వరకు అంటే 'అల్లు అర్జున్' గారు ఈ సినిమా 40,00,00,000 వసూలు చేసిన తర్వాత, ఆయన తెలుగు సినిమా చరిత్రలో నాలుగో నటుడనమాట. 40,00,00,000 షేర్ పైగా లేకపోతే 40,00,00,000 షేర్ వసూలు చేసే ఒక హీరో అనమాట. దానికి ముందు 'రామ్ చరణ్' గారు ఫర్ 'మగధీర', దాని తర్వాత 'మహేష్' గారు ఫర్ 'దూకుడు', దాని తర్వాత ఆహ్, యాహ్! 'మహేష్' గారు అండ్ దెన్ 'పవన్ కళ్యాణ్' గారు విత్ 'గబ్బర్ సింగ్' అది ఆఫ్‌కోర్స్ మేలో వచ్చింది. ఈ సినిమా ఆగస్ట్‌లో వచ్చింది. అండ్ దెన్ దాని తర్వాత 'అల్లు అర్జున్' గారు అండ్ 'త్రివిక్రమ్' గారు ఇంకో 2 సార్లు పనిచేశారు. ఆఫ్‌కోర్స్ 'సన్ ఆఫ్ సత్యమూర్తి' అండ్ దెన్ 'అల వైకుంఠపురంలో' అండ్ దెన్ అంటే వాళ్ళు చెప్తున్నారు. బట్ అది ఇంకా అంటే వాళ్ళు అనౌన్స్ చేశారు. బట్ అది ఉంటదో లేదో అనేది అందరికి డౌటు. సో, వాళ్ళు ఇంకొకసారి నాలుగోసారి పని చేయబోతున్నారని చెప్పి ఆ సినిమా కూడా వస్తుంది. అంటే అంటే ఫ్యూచర్‌లో ఏదో ఒకటి. బట్ యాహ్! సో, యాస్ యూజువల్ మేము స్టోరీ సెక్షన్ స్కిప్ జేసి ఎందుకంటే మీరందరూ జూసే ఉంటారు. సో, ఫైనల్‌గా మిగతావి మేము చెప్పబోతున్నాం. సో, యాక్టింగ్ విషయానికొస్తే ఆహ్, నాకేమనిపించిందంటే 'అల్లు అర్జున్' గారు బానే జేశారు. అంటే బన్నీ గారి యాక్టింగు లైక్ నువ్వు ఏదైతే ఎక్స్‌పెక్ట్ జేసావో అది ఉన్నే ఉంటది. కానీ ఈ సినిమాలో ఏమైనా కొత్తదుందంటే 3 ఉన్నాయండి. ఒకటేంటంటే ఒక ఇంటెన్సిటీ ఉంటది కొన్ని సీన్‌లో. అదే ఆ సీను
ఏదో ఒక సీన్ ఉంటది గదా! పోలీస్ స్టేషన్‌లో ఏదో ఆయన 'రా రమేష్‌తో' మాట్లాడుతుంటే, ఆ బిట్టుగాడు నా పేరు చెప్పడు ఉచ్చపోల్ అంటే ఆ డైలాగ్‌లో చెప్పే ఇంటెన్సిటీ నాకు చాలా బాగా అనిపించింది. ఇంకోటి నిజంగానే ఒక జులాయి గాడి బాడీ లాంగ్వేజ్ చాలా మంచిగా అనిపించింది. అదే ఇంకోటి ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు అంటే 'దేశముద్ర'లో నీకు కొంత గొప్ప వస్తది. మేబీ కోవై సార్‌లా మొత్తం వాళ్ళు చేసేవారు గదా! బట్ ఈ మూవీలో ఏంటంటే ప్రత్యేకంగా నాకు ఎవరది ఈ మూవీలో ప్రత్యేకంగా ఆయన కామిక్ టైమింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అయిందనిపించింది. అంటే 'రాజేంద్ర ప్రసాద్' గారితో గాని, లేకపోతే 'బ్రహ్మానందం' గారితో గాని, వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్, 'ఎంఎస్ నారాయణ' గారితో గాని అదంతా. సో, అదే నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ డాన్సులు కూడా చాలా అద్భుతంగా చేశారనిపించింది. అండ్ స్టైలింగ్ కూడా నాకు చాలా అద్భుతం. స్టైలింగ్ కూడా మంచిగానే అనిపించింది. కానీ ఇంకోటి నాకు అర్థం కాదు. ఈ సేమ్ 'అలవైకుంఠపురంలో' ఆయన అట్లానే చేశారు. ఈ సినిమాలో మీరు గమనిస్తే బన్నీ గారు కొంచెం వెయిట్ పెంచినట్టున్నారు. ఒక మిడిల్ క్లాస్ పాత్ర జేయడానికి. బట్ నాకర్థం కాదు. ఇప్పుడేందంటే, ఇప్పుడు మిడిల్ క్లాసోళ్ళకి నిజంగానే వాళ్ళకి ఎక్సర్సైజ్ జేయడం, లేకపోతే వర్కౌట్ జేసుకోవడానికి వాళ్ళకి టైం లేదా? అని మేబీ వీళ్ళనుకుంటారు. బట్ అదేనమాట. ఎందుకంటే మీరు 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో గమనిస్తే ఆడు రిచ్ క్యారెక్టర్ జేస్తాడు. ఆడు చాలా ఫిట్‌గా, చాలా ట్రిమ్‌గా మంచి మంచి సూటు, బూటు యేసుకొని అంటే మంచి డిజైనర్ బట్టలు యేసుకొని ఉంటాడు సినిమా మొత్తం. ఏందో అంటే అంటే స్టైలింగ్ అట్లా ఉండాలని నేను చెప్పట్లేదు గానీ, దాంట్లో ఏం చెప్తున్నా అంటే, ఆ సినిమాలో ఫిట్‌గా కనిపిస్తాడు. బట్ దెన్ ఇంకోటి సేమ్ 'అలవైకుంఠపురంలో' కూడా మంచి చాలా వెయిట్ పెంచి అట్లా ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా ఉంటాడు. ఏదో ఒకటి నాకు తెలీదు. నెక్స్ట్ 'సోనూ సూద్' గారు యాస్ ఎ బిట్టు సింపుల్‌గా చెప్పాలంటే క్యారెక్టరైజేషన్ బాలేదు. కానీ 'సోనూ సూద్' గారు ఆయన లిప్ సింక్‌తో, ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆయన ఏదో ఒకటి ఆయన నడిపించేశారు. అండ్ హానెస్ట్‌గా చెప్పాలంటే ఆయన నా ఫేవరెట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కాబట్టి బట్ బేసిక్‌గా 'రవిశంకర్' గారి డబ్బింగు నిజంగానే ఆ పాత్ర ఏదైతే ఉందో దానికంటే మంచిగా మంచిగా చూపించడానికనేది అంటే మంచిగా కనిపించడానికనేది 'రవిశంకర్' గారి డబ్బింగ్ నాకు అట్లా అనిపించింది. అంటే ఇట్ మేడ్ ఇట్ సీమ్ బెటర్ దెన్ ద క్యారెక్టర్ యాక్చువల్లీ ఈజ్ అనమాట. నెక్స్ట్ 'ఇలియానా' గారు నిజంగానే అంటే బేసిక్‌గా ఆమె ఎక్కువ చేయదు సినిమాల్లో. అండ్ దెన్ సినిమాలో ఆమెను అన్‌అట్రాక్టివ్‌గా అంటే నేను అందంగా లేనా అనే బేసిక్‌గా ఒకటి ప్రయత్నం చేయడానికి వాళ్ళు చేశారనమాట. దే మేడ్ హర్ లుక్ అన్‌అట్రాక్టివ్ ఇన్ ద బిగినింగ్ విత్ బ్రేసెస్ అండ్ కళ్ళద్దాలు. అండ్ అంటే అప్పట్లో 'మున్నా', 'జల్సా', 'పోకిరి' అప్పుడు ఉండే ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఈ సినిమాలో ఏదో తేడా కొడుతుంది సీనా అని నాకట్లా అనిపించింది. ఆమె క్యారెక్టర్ కూడా చాలా స్టూపిడ్‌గా ఉంటది. బేసిక్‌గా ఆమెకసలు బుర్రే లేదు. సో, మొట్టమొదటి అబ్బాయి ఆమెకి అటెన్షన్ చూపిచ్చిందేంటంటే, ఆడు కోసం ఇంకా అంతే అమ్మాయి ఫ్లాట్ పడిపోతది. నెక్స్ట్ 'రాజేంద్ర ప్రసాద్' గారు మనందరికీ తెలుసు అద్భుతమైన ఒక నటుడు. ఎమోషనల్ అంటే డ్రమాటిక్ పెర్ఫార్మన్స్ లేకపోతే కామిక్ టైమింగు ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఆయన చేశారు. సో, నాకేమనిపించిందంటే ఒక మంచి కమీడిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. బట్ ఈసారైతే నాకు చాలా క్రింజ్ అనిపించింది. బ్రహ్మానందం గారు ఈజ్ ఓకే. యాస్ ఒక రిఫార్మ్డ్ థీఫ్ అంటే రీహాబ్‌లో ఉన్న ఒక దొంగోడుగా యూనో అంటే అక్కడ, ఇక్కడ నవ్వుతావు. బట్ మొత్తం మొత్తం పాత్ర అనేది డిసప్పాయింటింగ్ అనిపించింది. 'ఎంఎస్ నారాయణ' గారు అంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఈ సినిమాలో 'ఎంఎస్ నారాయణ' గారి పాత్ర పాత్ర పేరు వాల్మీకి. అండ్ దెన్ నీకు సేమ్ 'అలవైకుంఠపురంలో' అదే క్యారెక్టర్ ఉంటది. బట్ నాకు ఆయన క్యారెక్టర్ ఎంటర్‌టైనింగ్ అనిపించింది. ఒక పోలీస్ ఆఫీసర్. 'ఆలీ' గారికి ఒక క్యామియో సీన్ ఉంటది. అదే బ్రహ్మానందం గారు ఆయన పర్స్‌ని కొట్టేయడానికి ఆయన ప్రయత్నం చేసి ఆయన పేపర్ పెడతారు. ఆయన పర్స్ పెడతారు. ఇదే ఆయన చూసి ఆయన పారిపోతుంటే ఆయన ఆయన మళ్ళీ సంకలో ఆయన బ్యాగ్ తీసుకొని ఆయన పేపర్ పెడతారు. ఆయనకసలు డైలాగే లేదు. దెన్ ర్యాండమ్‌గా ఆయన 'ఒసేయ్ ఒసేయ్' పాటలో ఆయన మళ్ళొస్తారు. ఏంటో నాకేం అనిపియలేదు గానీ, దాని తర్వాత 'రా రమేష్' గారు ఒక కరప్ట్ కాప్‌గా ఆయన మంచిగానే అంటే కన్విన్సింగ్‌గా చేశారనిపించింది. నెక్స్ట్ 'కోట' గారు ఆయన కూడా చాలా మంచిగా చేశారు అనిపించింది. వెరీ గుడ్ యాస్ యూజువల్. 'షఫీ' గారికి అండ్ దెన్ మన అమిత్ అదే మన 'పోకిరి' సినిమా అదే 'విక్రమార్కుడు' సినిమా కొడుకు పాత్రగా చేసిన అమిత్. అంటే ఆల్మోస్ట్ అన్నీ నాకు తెలిసి 'కలేజా' నుండి 'సన్నం సత్యవతి' వరకు అమిత్ గారు అన్ని మూవీస్‌లో ఉంటారు. సో, ఆయన కూడా ఒక క్యామియో రోల్ ఉంది. అన్నిట్లకంటే నాకెవరైనా నచ్చారంటే ఈ మూవీలో 'అల్లు అర్జున్' గారు తప్పితే ఆహ్, యాక్చువల్లీ నాకు నచ్చిన ఒకే ఒక క్యారెక్టర్ నిజం చెప్తున్నా వాస్ ఓన్లీ 'తనికెళ్ళ భరణి' గారు. ఆఫ్‌కోర్స్ 'త్రివిక్రమ్' గారి సినిమాల్లో మెజారిటీ ఐ థింక్ నాకు సరిగ్గా గుర్తులేదు గానీ
ఐ థింక్ అదర్ దెన్ 'గుంటూరు కారం' అన్ని సినిమాల్లో 'టనకెళ్ళి భరణి' గారు ఉంటారు ఫర్ ద మోస్ట్ పార్ట్. అండ్ ఆయన చాలా మంచిగా చేశారు. దాని తర్వాత 'శ్రీముఖి' ఈ సినిమా డెబ్యూ అనుకుంటా. యాంకర్ 'శ్రీముఖి.' అండ్ దెన్ 'తులసి' గారు కూడా వాళ్ళకి చేయడానికి పెద్దగా ఏం లేదు. ఆ ఇద్దరు ఆంటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మర్చిపోయాను. ఆహ్, హ్మ్, వాళ్ళు కూడా బేసిక్‌గా ఏవి వాళ్ళు కూడా బేసిక్‌గా పెద్దగా ఏం చేయరు. బేసిక్‌గా ఏంటది వాళ్ళ ఇంటి బయట గొడుగు పట్టుకొని వాళ్ళు ఇట్లా చూస్తూ ఉంటారనమాట. 2 సీన్స్ ఉంటాయి. దాని తర్వాత 'ధర్మవరపు' గారు రోల్‌కి పెద్దగా స్కోప్ లేదు. ఇంకోటి 'హేమ' గారికి కూడా అంత స్కోప్ లేదు. జస్ట్ బ్రహ్మానందం గారితో కొంచెం కామెడీ చేసుకోవడానికి అట్లా పనికొస్తది తప్పితే పెద్దగా ఏం లేదు. 'బ్రహ్మాజీ' గారికి యాక్చువల్లీ మంచి స్కోప్ ఉంది ఈ మూవీలో. అదే 'రవిప్రకాష్' గారు కూడా ఈ మూవీలో ఉన్నారు. ఇప్పుడు అదే కదా! 'బ్రహ్మాజీ' గారికి ఎక్కువ స్కోప్ ఉంది. అండ్ ఆయనకు ఒక గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ఆర్ ఒక నెగెటివ్ క్యారెక్టర్ అట్లా ఉండే ఉంటది. అదే చెప్తున్నా కదా! ఇందాకడ చెప్పినట్టు ఈ మూవీ అనేది త్రివిక్రమ్ గారి ఆన్సాంబుల్ కాస్ట్ ఇదే ఆరంభమైన ఒక సినిమా. అండ్ టూ మెనీ ఆర్టిస్ట్ విత్ నాట్ ఎనఫ్ రోల్స్ అనమాట. దాని తర్వాత నీకు ఆయన పేరేంది? నీకు 'వంశీకృష్ణ' ఉంటాడు. 'వంశీకృష్ణ' అంటే అదే 'అత్తారింటికి దారేదిలో' ప్రవీణ్ నల్లా ఉంటాడు కదా! స్టార్టింగ్‌లో పవన్ కళ్యాణ్ వాడు కొడతాడు. సారీ వాడు అడుగుతాడు. అండ్ దెన్ ఇంకెవరంటే ఆహ్, హ్మ్, ఎవరో నీకు 'ప్రదీప్ మాచిరాజు' ఉంటాడు. నీకు, నీకు 'సప్తగిరి' ఉంటాడు. అండ్ దెన్ ఇంకెవరో మిస్ అవుతున్నా. అండ్ దెన్ యాక్చువల్లీ ఇంకోటి చెప్దాం అనుకున్నాను నేను. నేను మర్చిపోయా ఇప్పుడు. ఆమె చాలా అందంగా ఉంటది. బట్ ఆ సైన్ లాంగ్వేజ్‌గా జేసిన ఒక ఆమె ఎవరైతే ఉందో ఆమె చాలా మంచిగా జేసింది. అండ్ నాకెందుకు నచ్చిందంటే, ఇప్పుడు సినిమాలో రిప్రజెంటేషన్ అనేది ఒకటుంటది గదా! సో, నీకు రా అంటే చెప్పకూడదు కదా! రాయలసీమ రిప్రజెంటేషన్ అంటే 'సమరసింహారెడ్డి', తెలంగాణ రిప్రజెంటేషన్ అంటే అది ఏందో పెళ్లి చూపులు. సో, ఇయన్నీ ఉండే ఉంటాయి గదా! సో, అది అదంతా జరిగే కొద్దీ. సో, తెలుగు సినిమాలో సైన్ లాంగ్వేజ్ రిప్రజెంటేషన్‌లో తీసుకొచ్చారని అది గూడా నాకు చాలా మంచిగా అనిపించింది బేసిక్‌గా. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ విషయానికొస్తే, ఏమో ఈరోజు ఏంటో అంటే బేసిక్‌గా నేను ఎన్ని సార్లు బేసిక్‌గా ఎందుకంటున్నానో నాకు తెలీదు గానీ ప్లీజ్ నన్ను క్షమించు. ఐ విల్ స్టాప్. ఇంకోటి ఏంటంటే అది గూడా చెప్పడం నేను ఆపేయాలి. సో, నేను ఎందుకు ఇంత లో ఎనర్జీతో ఉన్నానంటే నేను పని చేస్తున్నాను ప్రస్తుతానికి. సో, పని చేసే కొద్దీ అంటే మాది వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. వేరే విషయం అనుకో గాని. సో, ఈ సినిమా కథ ఏంటంటే ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ బిట్వీన్ 2 వెరీ ఇంటెలిజెంట్ హై ఐక్యూ ఉండే ఒక మనుషులు బేసిక్‌గా. సో, త్రివిక్రమ్ గారు సినిమా ఒక లైన్‌లో సినిమా సమ్ అప్ జేయాలంటే త్రివిక్రమ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఏం జెప్పారంటే, రూ. 1,00,000 లాటరీ టికెట్ రూ. 1,00,000 లాటరీ టికెట్‌ని కూడా కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయితోనే కొనాలి అని జెప్పి, ఆ మాట సినిమా ద్వారా ఆయన చెప్దాం అనుకున్నారు. సో, బేసిక్‌గా సినిమా టైటిల్ అనేది 'జులాయి' అంటే ఏంటి అంటే పోరంబోకోడు, గాలి తిరుగుటోడు ఆడేమి జేయడు. సో, దీంట్లో హీరో గాడికేం పని లేదు. కానీ నాకెన్ని డౌట్‌లొచ్చాయంటే అసలు ఈ సినిమా ఎంత అతిగుంటదంటే ఓకే. వాడి పేరు 'జులాయి'. వాడి పేరు రవీంద్ర నారాయణ్ వాడి పేరు. విలన్ గాడి పేరు 'బిట్టు.' అసలు 'బిట్టు' ఏం పేరో నాకు తెలీదు గానీ చాలా ఫన్నీగా ఉంటది. సో, నాకు ఫస్ట్ డౌట్ ఏమొచ్చిందంటే అసలు వీడి క్వాలిఫికేషన్స్ ఏంది? ఓకే. వాడు మిడిల్ క్లాసోళ్ళు. కానీ వాడు ఏం చదివాడు? కనీసం నీకు 'అలవైకుంఠపురంలో' సినిమాల్లో వాడేం చేస్తాడంటే వాడి ఏందది ఆహ్ వాడు చదువు మానేసి వాడు స్కాలర్‌షిప్ మనీ వాడి కూతురికిస్తాడు గదా! అంటే అది వాడు ఎందుకు జేసాడో వాడి శాడిజంతో జేసాడు. ఇదైతే అట్లా గాదు. వాడు ఇంట్లో కూర్చొని ఉంటాడు. కానీ ఎందుకు కూర్చొని ఉంటాడనేది ఎవ్వడికి తెలీదు. ఓకే. రెండోదేంటంటే నాకింత ఎంత అతిగా అనిపించింది అసలు వీడికేమైనా సూపర్ పవర్స్ ఉన్నాయా? లేకపోతే ఇదుందా? అని జెప్పి ఏదో ఒకటి నడుస్తూ ఉంటదిరా. ఓకే. వీడి కింద వీడు ఉద్యోగం వీడు పనిపాటు గాలి తిరుగుడు ఒక జులాయి అయితే, వీడికింత నాలెడ్జ్ ఎక్కడి నుండి? అంటే ఇంత నాలెడ్జ్ ఉన్న ఒక మనిషితో సమాజంలో వాడు ఎందుకంత స్ట్రగుల్ అవుతున్నాడు? వాడు ఎందుకు సంకనాకపోతున్నాడనేది ఇప్పటివరకు నాకు అర్థం కాదు. అది గాకుండగా వీడు లిటరల్లీ మన 'రోబో' సినిమాలో చెట్టి, దాని తర్వాత నీకు గాలి తిరుగుడు, ఒక అంటే నీకు అంతరిక్షంలో ఉండే ఒక శాటిలైటు. ఆ 2 కంబైన్ జేసి ఈ సినిమాలో హీరోగాడు. ఎందుకంటే అన్నీ జరిగే ముందు వీడికన్నీ తెలిసిపోతాయి. ఎంత రిడిక్యులస్ అనిపించిందంటే అంత రిడిక్యులస్ అనిపించింది. ఎందుకంటే ఒక సీన్ ఉంట అదే ఆ సీన్ ఉంటది గదా! వాళ్ళిద్దరూ
బిట్టుగాడు వీళ్ళందరూ బెట్టింగ్ సైట్‌కొస్తారు. వీడిని బొక్కలో తోయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఆడేం చెప్పాడంటే, ఖచ్చితంగా డైవర్షన్ ఉంటది. సగం బండ్లు లెఫ్ట్‌లో ఎళ్తాయి. సగం బండ్లు ఇంకో రైట్‌లో ఎళ్తాయని చెప్పి. ఒరేయ్! అది నీకెట్లా తెలుసురా? ఆడు చెప్పాడా నీకు? అది రావు రమేష్ కూడా అదే అడుగుతాడు. ఇది నాకెట్లా అనిపించిందంటే సేమ్ 'సూపర్' సినిమాలో నా ఫేవరెట్ కామెడీ ట్రాక్ ఉంటది. ఏందంటే దొంగ 'సైజు షిందే' గారొచ్చి ఆలిగారిని అడుగుతారు. ఏందంటే, "వాడెక్కడ చూసావు బ్యాటింగ్?" బ్యాట్‌ని సెంటర్. వాడు దొంగని నీకెట్లా తెలుసు? వాడే నాకు చెప్పాడు. వాడే దొంగని వాడే చెప్పుకుంటాడు. చెప్పాడు. మరి ఇంకెట్లా అంటే, ఒకడు దొంగని చెప్పుకోవడానికి తెలిసినోడు చెప్పట్లేదు. మొహం చెప్పితే చెప్పకుండానే నేను చెప్తా అని చెప్పి ఆడు లాగబెట్టి కొడతాడు. నాకు సేమ్ అట్లానే అనిపించి ఇవన్నీ నీకెట్లా తెలుసురా? అండ్ దెన్ సేమ్ ఇంటర్వల్‌లో అదే సీన్ ఉంటది. సార్ వాడు మమ్మల్ని డైవర్ట్ చేయడానికి వాడు అదే చేసినాడు. ఎందుకంటే ఆ రోజు బ్యాంక్ రాబరీ చేసినప్పుడు సగం బండ్లు లెఫ్ట్ ఎళ్ళాయి. సగం బండ్లు రైట్ ఎళ్ళాయి. అంటే వాడు ఖచ్చితంగా ఇటే వెళ్తున్నాడు సార్ అన్నాడు. ఒరేయ్! నీకెట్లా తెలుసురా? నాకు అర్థం కాదు. ఇంకోటి ఈ సినిమాలో ఎంత ఈపీ లాజిక్ ఇచ్చారంటే నీకు అపెరెంట్‌లీ నువ్వొక 5 నిమిషాలు నువ్వొక రూబిక్స్ క్యూబ్‌ని సాల్వ్ చేశావనుకో, ఇంకంతే నువ్వు ఐన్‌స్టైన్ అనమాట. ఆడేదో డైలాగ్ చెప్తాడు గదా! "అన్న దీన్ని సాల్వ్ చేయడానికి 5 రోజులు పడతది. కానీ వాడి తెలివి చూడాలంటే వాడు 5 నిమిషాల్లో చేసాడు." దాని తర్వాత వాడు జంప్ చేస్తాడురా ఏదో బ్యాట్‌మ్యాన్‌లో గాల్లో ఎగిరినట్టు ఏదో ఒకటి. ఇంకోటేందంటే ఓకే. నాకర్థమైంది. వాడొక్కసారే గలుస్తాడు. ఓకే. వాడు ఇందాకడ చెప్పినట్టు వాడు బిట్టుగాడు వాడు ఫస్ట్ టైమ్ గలుస్తాడు. బట్ సడెన్‌గా తీరా చూస్తే వాడి మూవ్‌లు, వాడు చేసే ప్రతి మూవ్‌మెంటు ఈడికి తెలుసు. ఒక్క మీటింగ్‌లో. నాకర్థం గాదు. అది ఎట్లరా? అరే! నీకేమన్నా అదే చెప్తున్నా గదా! వాడు చెట్టి అండ్ వాడొక అంతరిక్షంలో ఉన్న ఒక శాటిలైట్‌ని కంబైన్ జేసి మిక్సీలు కొడితే అదే ఈ 'రవీంద్ర నారాయణ' గాడు. అంతే. అంతకు మించి నేనెక్కువ చెప్పలేను. నేనింకోటి జెప్తా. ఓకే. ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. నీకు సేమ్ 'పోకిరి' మూవీలో 'ప్రకాష్ రాజు', 'మహేష్ బాబు' 2 సార్లు కలుస్తారు. ఫస్ట్ టైమ్ వాళ్ళెక్కడ కలుస్తారంటే 'లీడ్ ఇంటూ ఇప్పటికింకా నా వయసు' పాట. కానీ అక్కడ 'మహేష్ బాబుకి' ఎట్లా తెలుసు ఆ పని వాడు జేసినాడని? ఎందుకంటే వాడే జెప్పాడు. ఏందంటే 17థ్‌కి బాంబ్ బ్లాస్ట్ చేయాలి. ఒక ఎంపీ వస్తాడు. వాడిని చంపేయాలని జెప్పి నేను జేస్తాను అని వాడు చెప్తాడు. అంటే మరి పిల్లలేంటి పోతే పోతారు. అదే కదా మా కాన్సెప్ట్ అని మహేష్ బాబు ఏం చెప్తాడు? లేడీస్ పిల్లలకి ఏమి అవ్వకూడదు. ఇది నా కాన్సెప్ట్ అని చెప్పి వాడు సుబ్బరాజుని ఏసి పోనీ వీడిని పంపిస్తాను. సుబ్బరాజుకి వాడు వేలు పెడితే వాడు కూడా చంపనివ్వడు. అని వాడొక బలుపుతో జెప్తాడు గదా! అంటే ఇదంతా వాడికెట్లా తెలుసు? ఆలిబాయ్ చెప్పాడు గాబట్టి పండుగాడికి తెలుసు కదా! ఇప్పుడు అండ్ దెన్ ఇంకోటి 'మహేష్ బాబు' క్లైమాక్స్‌లో ఏం జెప్తాడు? 'సైజ్ షిందేతో' మాట్లాడినప్పుడు నాకు చెప్పాడు కాబట్టి ఆడు జేయడు. అది కాకపోతే ఇంకోడు జేస్తాడు. దాని తర్వాత నీకో కట్ట బడతది. మేబీ అదే చేస్తానేమో ఎవడికి తెలుసు మార్చు అనే ప్రకాష్ రాజ్ జెప్తాడు గదా! అక్కడైతే ఓ లాజిక్ ఉందిరా. ఎందుకంటే నీకు ఆల్రెడీ అంటే సినిమా మొత్తం 'మహేష్ బాబుకి' ఆల్రెడీ తెలుసు. 'ఆశీష్ విద్యార్థి' అక్కడ వాడు ఏందది వాడు వాడు మోలనమాట. ఓకే. సో, అట్‌లీస్ట్ నీకొక అర్థం ఉంటదిరా. వాడు చేసే ప్రతి మూవ్‌కి హీరో గాడికి తెలుసు. ఇక్కడైతే వాడికి బిట్టుగాడు ఏం చేసినాడనేది అంటే, బిట్టుగాడు వాడు కలిసిన తర్వాత కాబట్టి నేను తెలివైనోడిని సార్. అంటే వాడేదో ఎదవ డైలాగ్ కొడతారు కదా! చెప్పాలి కదా సార్. ఇప్పుడు సిగరెట్ ప్యాక మీద ఉన్నప్పుడు నన్ను కాల్చకు పోతారని చెప్పి, నాతో కెలక్కు సచ్చిపోతారంతే చెప్పకపోతే ఎట్లా అని చెప్పి, బిట్టుగాడు వాడే పోలీసులకి టిప్ ఇచ్చి, వాడు నమ్మడు అనమాట. ఎందుకంటే వాడు చెప్తాడని చెప్పి. కానీ ఇంకోటి ఈ సినిమాలో పోలీసోడు ఎట్లా అసలు వాళ్ళ అసలు 'మల్లీష్ణ' సినిమా డైలాగ్ ఉంటది కదా! ఏందంటే చిన్న చిన్న ఆటోలో ఎళ్లి గుద్దేసి చచ్చిపోతారు. ఇంత పెద్ద ట్రక్కేసుకొని ఒక ఆడపిల్లని చంపలేకపోయారు. అసలు ఎవడ్రా నీకు లైసెన్స్ ఇచ్చిందని ఆహ్, అని అడిగినప్పుడు అరే గదా! ఇప్పుడు నువ్వు అకాడమీకి పోయావు. నువ్వు పాస్ అయ్యావు. ఇప్పుడు నువ్వు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నావు. అరే నీ ఉద్యోగం నువ్వు చేయకుండగా ఎవడో బయట నుండి హవలగాడు తెచ్చి వాడు చెప్పే మాటలు బేసిక్‌గా పోలీసుల ఉద్యోగం వాళ్ళ కోసమే హీరో గాడు చేసాడు ఈ మూవీలో. అంటే
మరీ అంత ఎర్రోల్లా చూపిస్తాయి. ఇంకోటి ఇది మేబీ జస్ట్ ఇది మేబీ ఓన్లీ 'అల్లు అర్జున్' గారి సినిమాలో ఎక్స్‌క్లూసివ్‌గా జరుగుద్ది. బికాజ్ అంటే పోలీసుల్ని ఎర్రోల్లా చూపించడం. ఎందుకంటే ఈ సినిమాలో చేశారు. అండ్ దెన్ సేమ్ 'పుష్ప' సినిమాలో. వాడట్లా చేస్తుంటే లిటరల్లీ పోలీసులు వాడు అంటే వాడిని వెంటబడుతుంటే ఆడంత పెద్ద లారీ తీసుకొని ఆడేదో ఒక నూతిలో పెడతాడు ఆడు. ఓకే. ఆడు ను ఆడేదో ఒళ్ళో పెట్టిన తర్వాత వాళ్ళకేం తెలీదండి. అంటే ఎవరికైనా డౌట్ రాదా? అంటే అంత పెద్ద లారీ అసలు జస్ట్ ఎట్లా గాల్లో ఎక్కడ మాయమైందనేదే దాని తర్వాత అంతసేపు ఉండేసరికి వాడు కొండారెడ్డి గాడు కలిసిన తర్వాత వాళ్ళొక క్రేన్ పట్టుకొచ్చి దానికేదో రోప్ కట్టి అప్పుడు అదంతా అక్కడి నుండి బయటకొస్తది. ఓకే. ఈ అసలు ఏందో అన్నిట్లకంటే నాకు జస్ట్ హీరో గాడికుండే ఒక సూపర్ పవర్ ఏదైతుందో నాకేది నచ్చలేదురా. నాకు ఏది గూడా ఎక్కలేదు. ఇంకోటేందంటే నేను సినిమా ఫస్ట్ టైమ్ జూసినప్పుడు ఓపెనింగ్ సీన్ అంటే అది ఓపెనింగ్ సీన్ గాదు గానీ రాబరీ సీన్ ఏదైతే ఉందో అది ప్యూర్ డార్క్ నైట్ సినిమా. ఓకే. ఎందుకంటే 'డార్క్ నైట్' అనేది అది నా ఫేవరెట్ మూవీ. నేను ఆ సినిమా 1000 సార్లు చూసా. ఎన్ని సార్లు చూసానో నాకు తెలీదు గానీ, అది అందరికి తెలుసు. నేను త్రివిక్రమ్ గారిని కలిస్తే నేను ఒకటే అడుగుతా. ఏంటంటే, "సార్ మీరు 'జులై' సినిమా చేసినప్పుడు అంటే 'జులై' సినిమా గురించి ఒకటే అడుగుతాను సార్. 'డార్క్ నైట్' ఎన్ని సార్లు చూసారు సార్?" అని నేను చెప్తా. ఓకే. ఇంకోటేందంటే పాండమిక్ టైమ్‌లో ఎవడికి ఇంకేం పని లేదు కాబట్టి, అప్పుడు సోషల్ మీడియాలో త్రివిక్రమైజేషన్ అనేది అదొక థింగ్ అయిందనమాట. ఏందంటే ఓకే. నువ్వు తస్కరించడం అనేది తస్కరించొచ్చు. కానీ ఒక ఐకానిక్ సినిమా నుండి ఓకే. అందరూ జూసి ఒక ఐకానిక్ సినిమా నుండి నువ్వు అట్లా తస్కరించడం అంటే అది ఇంకోటి. ఇంకోటి అది ఇంపాక్ట్ తగ్గిచ్చేస్తది. అది మొత్తానికి జెప్పాలంటే అసలు ఆ ఓపెనింగ్ సీన్ ఒక 15 నిమిషాలు నోలెన్ గారు జేసే విధానం అదసలు ఒక సెంటెన్స్‌లో పెట్టడం అనేది మహాపాపం. అసలు కంపారిజనే లేదు. ఇంకోటి ఒక బ్యాంకు అసలా బ్యాంకు ఎందుకుందో అనేది యాక్చువల్లీ వాడు డబ్బులు పెట్టుకోవడం ఒక మంచిదిరా. ఎందుకంటే ఇంత హాల్ ఆఫ్ ఫండ్ ఎవడు చేయడు కానీ 1500 15,000,00,00,000 లేకపోతే 1500,00,00,000 ఏదో ఏదో ఒకటి అంత డబ్బు బ్యాంక్‌లో వాళ్ళెందుకు దాస్తార్రా? నాకర్థం గాదు. ఒక లాకర్‌లో, ఒక షటప్‌లో ఆబ్వియస్‌గా వాళ్ళకి తెలుసు కదా! ఎవడో ఒకడు వస్తాడని జెప్పి. ఎందుకు దాస్తారు? నాకసలు అర్థం గాదు. ఇంకోటి 'షఫీ' లారీ తీసుకొని ఆడెళ్తాడు కదా! లారీ తీసుకున్న తర్వాత నాకిప్పటి వరకు అర్థం గాదు. అంతమంది పోలీసొస్తున్నారు. నువ్వేం జెప్తావంటే, వాడా చెత్త పడే లోపల, వాడా గ్యాప్‌లో వాడు దాని మీద అంతా చెత్త పడేసి ఎవ్వడు పట్టించుకోడా? అంటే అసలక్కడ ఏముందని జెప్పి అది ఇంకోటి నీకు సినిమాలో నీకెట్లా తెలుస్తదంటే 'రా రమేష్' అనేది ఒక కరప్ట్ కాప్ అనేది నీకు వెంటనే తెలిసిపోతది. ఎందుకంటే ఆ సీను అంటే షఫీని చంపిన తర్వాత వాడేం చెప్తాడంటే రవి వాడు వెళ్ళిపోమని చెప్తాడు. ఎందుకంటే "నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో రవి." ఎందుకంటే జనరల్‌గా ఎవడో ఒకడు థాంక్స్ అని చెప్తాడు కదా! అంటే నీ ఉద్యోగం నువ్వు సక్కగా చేయట్లేదు. కనీసం నువ్వు థాంక్స్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే అది కూడా లేదు. సో వాడేం చెప్తాడంటే, "ఇక్కడుంటే చాలా లీగల్ ఇష్యూస్ వస్తాయి. ఇది చిన్న విషయం కాదు. బెటర్ స్టే ఔట్ ఆఫ్ దిస్" అని చెప్పి వాడెళ్ళిపోతాడు. ఇంకోటి క్లైమాక్స్ కూడా వాళ్ళు మళ్ళీ తస్కరించారు. ఏందంటే 'ఇటాలియన్ జాబ్' సినిమా వాళ్ళు కంటైనర్స్ వాళ్ళు మారుస్తూ ఉంటారు కదా! సో, అది కూడా అక్కడ నుండే కాపీ కొట్టారు. ఇంకోటి అన్నిట్లో చెప్పాలంటే సినిమా గురించి నీకేదో ఒక ప్రయత్నం ఉందిరా దీంట్లో. ఏదో ఒక ఇంటెలిజెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీద్దామని వాళ్ళనుకున్నారు. కానీ ఇది ఆల్‌వేస్ ఒక వన్ సైడెడ్ గేమ్ అనమాట. ఏందంటే ఇందాక చెప్పినట్టు హీరో గాడికి వాడు సూపర్ హీరో. వాడికి సూపర్ పవర్స్ ఉన్నాయి. వాడు మైండ్ రీడింగ్ చేయొచ్చు. వాడు భవిష్యత్తులో చూడొచ్చు. డాక్టర్ స్ట్రేంజ్ లాగా బేసిక్‌గా. సో, ఎప్పుడు హీరో గాడు తోపు అండ్ దెన్ విలన్ గాడికి అసలు దమ్మే లేదు. అంటే నీవు ఏ సినిమా అయినా తీసుకో అప్పట్లో. ఒక ఎంగేజింగ్ హీరో విలన్ కాన్‌ఫ్లిక్ట్ ఉండాలి. 'పోకిరి' లాంటి సినిమాలు, లేకపోతే మన తమిళ్‌లో 'సింగం' అదే మన తెలుగులో 'యముడు' లాంటి సినిమాలు, లేకపోతే 'రాజమౌళి' గారి సినిమా మీరు ఏ సినిమా అయినా చూసుకోండి. ఒక ఎంగేజింగ్ హీరో విలన్ కాన్‌ఫ్లిక్ట్ ఉంటది. నా ఫేవరెట్ అయితే మన లాస్ట్ రివ్యూ చేసిన సినిమా 'విక్రమార్కుడు' దాంట్లో 'తిత్తిలాన్ బావోజీది' అది ఎంత బావుంటది. ఎక్స్‌క్యూజ్ మీ. అండ్ దెన్ ఈవెన్ 'అరవింద్ సమేత'. 'అరవింద్ సమేత'లో అద్భుతమైన హీరో విలన్ కాన్‌ఫ్లిక్ట్ ఉంటది. నన్నడిగితే 'బసిరెడ్డి' అనేదే బెస్ట్ విలన్ ఎవర్ రిటెన్ బై త్రివిక్రమ్ గారు. ఇంకోటి చెప్తున్నా గదా! త్రివిక్రమ్ సినిమాల్లో చాలా వీక్ విలన్స్ ఉంటాయి. అండ్ బేసిక్‌గా వాళ్ళకసలు క్రూరత్వం అనేది ఏం లేదు.
అంటే వాళ్ళు ద్వేషించడానికి వాళ్ళేమి పని చేసినా అంటే ఏం లేదు. విలన్స్ చాలా స్టైలిష్‌గా ఉంటారు. అందరూ సూటు, బూట్లు యేసుకుంటారు. అసలు ఫన్నీ విషయం ఏంటంటే అందరూ కార్పొరేట్ కంపెనీలు పనిచేసి అందరూ వేరే కంపెనీలు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే. సో, ఈ సినిమాలో ఆయనేదో ప్రయత్నం చేశాడు. బిట్టుగాడిని విలన్‌గా ఆడేదో ఈవిల్‌గా చూపించడానికి. బట్ ఆయన ఏం చూపించాడనేది నీకసలు ఒక భయం లేదనమాట. ఓకే. ఓహో! ఇట్లా జరిగిపోతుంది, అట్లా జరిగిపోతుంది. ఎందుకంటే 'అరవింద సమేతలో' ఆ సీన్ ఉంటది గదా! సుబ్బుడు సచ్చినోడంట అని జెప్పి అప్పుడు వాడు బాలరెడ్డిని పిలిచిన తర్వాత నీకు నిజంగానే ఒక భయం వస్తది. ఏందంటే వీడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడని జెప్పి. ఆ తర్వాత వాడు మేక తీసుకొని వాడి కొడుకునే వాడు చంపుకున్నప్పుడు నీకు నిజంగానే భయం వస్తది. ఓడి అమ్మ వీడు ఈ రేంజ్ మెంటల్ నా కొడుకని జెప్పి. సో, అది జెప్తున్నా గదా! నీకేం లేదు ఈ మూవీలో. అండ్ దెన్ ఇంకోటి 'త్రివిక్రమ్' సినిమాల్లో అసలు బుద్ధున్న హీరోయిన్స్ అంటే అది అసాధ్యమైన పని. అండ్ ఈ సినిమాలో గూడా అంతే. నాకు 'త్రివిక్రమ్' గారి సినిమాల్లో నచ్చిన హీరోయిన్ క్యారెక్టర్స్ అంటే 'అరవింద సమేత' అండ్ దెన్ 'టు ఎన్ ఎక్స్‌టెంట్ నువ్వే నువ్వే.' కనీసం వాళ్ళకు విలువే ఉండేది ఆ సినిమాలో. మిగతా సినిమా అంటే పిచ్చ లైట్. వాళ్ళకసలు బ్రతికే లేదు. ఎందుకంటే సింపుల్‌గా ఒక డైలాగ్ ఉంటది. ఆ లైఫ్ బాయ్ షాప్ ఉంటది. నా ఆమె ఒక డైలాగ్ చెప్తది. నా లైఫ్‌లో నా లైఫ్ నా బ్రతుకులో లైఫే లేదు, బాయే లేడు అని చెప్పి. దాని తర్వాత బస్ స్టేషన్‌కెళ్తది. బస్ స్టేషన్‌కెళ్ళిన తర్వాత మొదటి అబ్బాయి. ఆమె అటెన్షన్ ఇచ్చే ఒక అబ్బాయితో అంతే. ఆ అమ్మాయి ఆడి కోసం పడిపోద్ది. ఏంటో అసలు. అసలు ఆమెకి బుర్ర లేదు. ఇంకోటి బ్ ఆమె సినిమాలో ఏం చేయదురా! పోనీ స్టోరీ ముందుకెళ్తుందంటే లేదు. అదంతా ఫిల్లర్ సీన్స్ లాగుంటాయి. నీ ఆమె వచ్చే ప్రతిసారి నీకొక వాసనొస్తది. ఆ వాసన వచ్చినప్పుడు అరే! పాటొస్తుందిరా అని చెప్పి దాని తర్వాత కట్ చేస్తే పాటుంటది. ఇంకోటి ఇంటర్వల్ సీను ఎంత ఇల్లాజికల్ అంటే నేను రెండే చెప్తున్నా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాట్ పాసిబుల్. అండ్ దెన్ అన్నిట్లో నాకర్థం కాదు. ఈ సినిమాలో అండ్ దెన్ ఈవెన్ 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్‌లో' ఎయిర్ బ్యాగ్ లేకుండగా ఏ కార్స్ తయారు చేసినార్రా నాకర్థం కాదు. లిటరల్లీ నువ్వు ఈ నువ్వు 15 కిలోమీటర్ స్పీడ్‌కెళ్ళి నువ్వు వెళ్ళి ఎవడో ఒకడు ఎనకాల కారు గుద్దితే ఎయిర్ బ్యాగ్ వస్తది. ఈ ఈ ఇంటర్వల్ సీన్‌లో వాడు 2, 3 కార్లు గుద్దుతాడు. దాని తర్వాత వాడొక బిల్డింగ్‌లో అసలు అదెంత అతి అంటే వాడొక కారెక్కి వాడు బిల్డింగ్‌లోనే ఎళ్ళడం ఎక్కువంటే వాడు ఆ బిల్డింగ్ మొత్తం దాంట్లోకెళ్ళి, ఆ బిల్డింగ్ నుండి బయటకొచ్చి, వెంటనే విలన్ గాడు కారుకి ముందు వాడుండి, ఒక ఎయిర్ బ్యాగ్ లేదు, ఇంజరీలు లేవు, ఏమీ లేవు. అండ్ కారు కూడా అట్లానే ఉంటది. క గన్ను బయట పడతది. ఇట్లా ఏదో బౌన్సీ బాల్ లాగొచ్చినట్టు అది మళ్ళీ వాడి చేతిలోకొచ్చేసి, వాడు విలన్ గాడిని కాల్చాడు. ఇది జూసి నేను నమ్మాలి. ఆ! అంత అంత అతి అంత అతి నేను నేను తట్టుకోలేనమ్మా. ఓకే. సో అది దాని గురించి. ఎప్పుడు సినిమాలో ప్రతి 'త్రివిక్రమ్' గారి సినిమాలో సెటప్ అండ్ పే ఆఫ్స్ ఉన్నే ఉంటాయి. ఓకే. ఏందంటే వాడేం జెప్తాడంటే నీకు స్టార్టింగ్‌లో వాడు ఎప్పుడు జూసినా 'రేడియో మిర్చి' ఏంట్రా బాబు! దాని తర్వాత 'రవిప్రకాష్' జెప్తాడు. అంటే 'శ్రావణ' మాట జెప్తే 'రవిప్రకాష్' జెప్తాడు. నేనదే వింటానురా నా ఇష్టం. నేనదే వింటానురా అని వాడు జెప్తాడు. క్లైమాక్స్‌లో వాడేం జేస్తాడు? వాడికి ఆఫీస్‌కే దెలుసు. వాడు గుర్తుపెట్టుకున్నాడు 'రవిప్రకాష్' 'రేడియో మిర్చి' వాడుకుంటాడని జెప్పి. ప్రదీప్ మాచిరాజుతో మాట్లాడుకొని ఒక డైవర్షన్ వారు సృష్టిస్తారన్నమాట. ఆ కంటైనర్ మళ్ళీ 1500 ఆహ్, ఆ పద ఆ 17 యాహ్! బేసిక్‌గా 1500 మళ్ళీ జనాలకి తిరిగివ్వడానికి. అండ్ దెన్ సినిమాకి మెయిన్ పాయింట్ ఏంది? ఆడు 'టంకెల్ భరణి' చెప్తాడు. ఏందంటే, డబ్బు సంపాదించడం అంత ఈజీ అనుకుంటున్నావురా అని చెప్పి, అవును. నేను ఎంత సంపాదిద్దాం అనుకుంటున్నావు అంటే, ఓ 1,00,000 అని చెప్పి, ఒరేయ్! నా 120 డేస్ సాలరీ రా. నా 120 రోజులు సాలరీ రా అది. నువ్వు 120 నిమిషాల్లో నువ్వు చేస్తావు అని చెప్పి, వాడేం చేసాడు, వాడు బెట్టింగ్ చేసుకోవడానికి వాడు త్వరగా డబ్బులు సంపాదించడానికి వాడు ప్రయత్నం చేసాడు. కానీ వాడు సమస్యల్లో ఇరుక్కుంటాడు. సో, సినిమా పాయింట్ ఏంది? ఎండ్ ఆఫ్ ద మూవీలో వాడేం చెప్తాడు? వాడి డ్యాడీ వాడిని అడుగుతాడు. "అరే! మేము డబ్బు త్వరగా సంపాదించాలంటే ఏమొస్తది? ప్రాబ్లమ్స్‌లో ఇరుక్కుంటాం." దాని తర్వాత వాడేదో బయటికెళ్ళి ఒక పిల్లోడుంటాడు. అదే మొన్న ఆహ్, వాడెవడంటే 'మున్నా' సినిమాలో 'యంగ్ ప్రభాస్‌గా' చేశాడు కదా! వాడొస్తాడు. ఓహ్! అరే! నేనొక 5,000 తీసుకొచ్చి నేను మళ్ళీ మీకిస్తా అని చెప్పి వాడేం చెప్తానంటే, లేదు అది నువ్వు చేయకు. అది నువ్వు తిరిగివ్వడమే సాయంత్రం సినిమాకెళ్ళు. అది మంచిగానే ఉంటది. సో, బేసిక్‌గా సినిమా పాయింట్ ఏంటంటే
నువ్వు త్వరగా ఏదో ఒకటి డబ్బులు సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేసావనుకో, నువ్వు సంక నాకిపోతావు. అనేదే సినిమా పాయింట్. నాకట్లా అర్థమైంది. ఇంకోటి 'త్రివిక్రమ్' గారి సినిమాలో ఏందంటే, సినిమా ఎక్కడ మొదలయిందో, సినిమా అక్కడే ఎండ్ అవుతది. సో, ఒక బస్ స్టాప్‌లో ఇదేదో లైక్ ఎనకాల ఇది ఆల్మోస్ట్ లైక్ ప్యారలెల్‌గా ఆర్ సింబలిజంగా చూపించడానికి, వాళ్ళు ఒక భైరవ కోన కథ నడుస్తూ ఉంటదనమాట. సో, అది ఏం చెప్తా అంటే, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర కథావిడి స్ శిర్షీక్షణ భైరవకోన రెండవ భాగం వింటున్నారు. ఇంతవరకు జరిగిన కథ తండ్రితో శిక్షించిన పడి రాజకుమారుడు మర్గవా ఆ! మ మర్గమజ్ ఏదో ఒకటిరా. మధ్యంలో ఏకాంశు అనే మాంత్రికుడిని కలిసాడు. మాంత్రికుడు అతని కోణంలో నిధి గురించి చెప్పాడు. ఆ విధంగా మాంత్రికుడు, రాజకుమారుడు కలిసి నిధి కోసం ఒకే దిక్కుకి బయలుదేరారు. మరి ఇంకా విన్నది ఇంకా వినండి 'భైరవ కోన' అని చెప్పుకోవడం అంటే స్టోరీలో ఏం జరుగుతుంది అనేది ఆల్మోస్ట్ ఒక దాంట్లో నడుస్తూ ఉంటది. అండ్ సినిమాలో లాస్ట్ సీన్ ఏదైతుందో సినిమా అక్కడే కంక్లూడ్ అవుతది. లైక్ ఒక బస్ స్టాప్ దగ్గర కంక్లూడ్ అవుతది. ఆర్ వెయిటింగ్ స్టాప్ దగ్గర. అలా మాంత్రికుడిని చంపిన రాజకుమారుడు నిధిని ప్రజలకు పంచి రాజ్యం వైపు వెళ్ళసాగాడు. ఇంతవరకు మీరు కథ విడి సిరికి శీర్షిచ్చిన భైరవకోన కథానికి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వినపడింది అని సినిమా దాంతోనే ఎండ్ అవుతది. సో, బేసిక్‌గా ఈ స్టోరీలో అల్లు అర్జున్ రాజకుమారుడు, సోనూ సూద్ మాంత్రికుడు అండ్ ఆ నిధి అయితే ఆ 1500,00,00,000 అల్లు అర్జున్, సోనూ సూద్‌ని చంపి ఆ 1500,00,00,000 మళ్ళీ ఏంటి ప్రజలకి మళ్ళీ పంచి, దాని తర్వాత వాడొక సాధారణమైన జీవితాన్ని జెప్పి బేసిక్‌గా వాడు రాజ్యం వదిలి ఎళ్ళిపోయాడనమాట. సో, ఇది మీకు సింబాల్‌గా ప్యారలెల్‌గా వాళ్ళ సినిమాలో జెప్తూ ఉంటారనమాట. ఇంకోటి 'ప్యాక్ యూర్ బ్యాగ్స్' ఉంటది గదా! 'ప్యాక్ యూర్ బ్యాగ్స్' అనేది మన అప్పట్లో 'షర్లాక్ సంపత్తులు' అందరూ ఆ పాండమిక్ టైమ్‌లో రీవిజిట్ చేసే కొద్దీ వాళ్ళు బేసిక్‌గా డీకోడ్ జేశారు. ఎందుకంటే ఇది సేమ్ కంపెనీ 'పూజ హెగ్డే' 'అలవైకుంఠపురంలోలో' ఓన్ జేసేది అనమాట. సో, ఇదేంటంటే ఆల్టర్‌నేట్ యూనివర్స్ ఆర్ మల్టీవర్స్ అనమాట. ఆహ్, హ్మ్, బ్రహ్మాజీ కంపెనీ ఒకప్పుడు ఆయన దగ్గర ఉండేది. సో, 'పూజ హెగ్డేకి' అమ్మేసి ఒక ఫైన్ రోజు నాకు మళ్ళీ 'ప్యాక్ యూర్ బ్యాగ్స్' అని నాకు కావాలని జెప్పి మళ్ళీ వాడు మళ్ళీ అడుగుతాడు నాకు తిరిగివ్వడానికి. కానీ అది చేసే కొద్దీ అప్పుడు నీకు 'అలవైకుంఠపురంలోలో' బేసిక్‌గా హోటల్‌లో ఫైట్ సీన్ ఉంటది గదా! అది లాబీ అంటారా? యాహ్! ఇగ హోటల్ లాబీ ఫైట్ సీన్ ఉంటదనమాట. ఈ సినిమాలో నాకేమైనా నచ్చిందంటే 'తనికెళ్ళ భరణి' గారు, 'అల్లు అర్జున్' గారు ఆ మధ్య తరగతి వాళ్ళు ఉండే ఒక సెగ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో నాకు అట్లా అనిపించింది. మిగతాదంతా నాకు చాలా అతిగా అనిపించింది. ఇల్లాజికల్‌గా అనిపించింది. అండ్ 'తనికెళ్ళ భరణి' మార్కు నాకేం కనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు అసల లాజిక్ ఏందో నాకు అర్థం కాలేదు గానీ, ఓకే. ఓపెనింగ్ అయిన తర్వాత వాడి జీవితానికి వాడేదో భయపడి అంటే బిట్టుగాడు ఈయన చంపుతామని వాడు ఫిక్స్ అయిన తర్వాత పోలీసోళ్ళు వాడికి విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అని వాడు వైజాగ్‌కి లేకపోతే హైదరాబాద్‌కే షిఫ్ట్ జేస్తారు. రాజేంద్ర ప్రసాద్ ఇంటికొచ్చి, దాని తర్వాత బ్రహ్మానందం గారొస్తారు, ఎంఎస్ నారాయణ గారొస్తారు. దాని తర్వాత మిగతా ఇంకొంతమందొస్తారు. అండ్ ఆ కామెడీ ఏదైతే ఉందో అసలు ఏవ్ నాకసలు నవ్వు రాలేదు. నాకు చాలా క్రింజ్ అనిపించింది. అంటే అది త్రివిక్రమ్ గారి రేంజ్ కామెడీ గాదు. ఇంకోటి ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైతే ఉందో నాకు చాలా ఫోర్స్‌గా అనిపించింది. ఇంకోటి ఈ సినిమాలో నీకు చాలా డైలాగ్స్ అనేది జస్ట్ ఇష్టం వచ్చినట్టు వచ్చాయనిపించాయి. లైక్ చాలా ఫోర్స్డ్ అండ్ ఔట్ ఆఫ్ సింక్ అనిపించాయి. అంటే ప్రాస కోసం ఏదో వాళ్ళు రాసినట్టున్నారు గానీ, కథలో ఆర్గానిక్‌గా వాళ్ళకేం రాలేదు. ఒక లాజిక్ అంటే అదసలు ఏం లాజికో నాకర్థం కాలేదు. వాడు 'రా రమేష్' ఒక మాట చెప్తాడు. ఆహ్ 'రా రమేష్' ఏం చెప్తాడంటే ఇవన్నీ నువ్వు నిజం ఎట్లా చెప్తావు? అరె మాకెట్లా తెలుసు అని చెప్పి మీకెవరు మ్యాజిక్‌లు అవసరం లేదు సార్. మీకెవరికి లాజిక్స్ అవసరం లేదు సార్. మీకు ఓన్లీ మ్యాజిక్సే అవసరం. అందుకే మా దేశంలో సైంటిస్టుల కంటే బాబాలే ఎక్కువ ఫేమస్ అని చెప్పి దాని తర్వాత వాడు చెప్తాడు. వాడు కన్విన్స్ అయ్యి ఓకే. ఐ బిలీవ్ యూ. వాడు కానిస్టేబుల్‌కి చెప్తాడు. లేకపోతే వాడు అసిస్టెంట్ పోలీస్‌కి చెప్తాడు. "అరేయ్! నువ్వు బండి తీ మేము వెళ్తున్నాం" అని చెప్పి. ఈ సినిమాలో నేనేమైనా కామెడీ ఎంజాయ్ చేశా అంటే 3 సీన్‌లు. ఏందంటే అది మీమ్ అయింది. హాస్పిటల్
బ్రహ్మానందం గారు బటన్స్ నొక్కుతూ ఉంటారు కదా! హాస్పిటల్ వీడికి. వీడిట్లా చూస్తాడు. అంటే చెయ్యి ఇట్లా పెడతారు. ఏదో క్రికెట్‌లో 4 కొట్టినట్టు అది మొత్తం అనలైజ్ చేసి నొక్కుతూ ఉంటాడు. దాని తర్వాత ధనరాజు పైకొస్తాడు, కిందకొస్తాడు. పైకి, కిందకి, పైకి, కిందకి. అది నాకు మంచిగా అనిపించింది. దాని తర్వాత ఇలియానా అందరిని లాగబెట్టి కొడతారు. అంటే మా అమ్మాయి ఉందా ఎళ్లి చూడు వెళ్లి చూడొచ్చని చెప్పి రాజేంద్ర ప్రసాద్‌ని కొడతది. అల్లు అర్జున్‌ని కొడతది. అండ్ ఫైనల్‌గా ధర్మవరపుని కూడా కొడతది. అండ్ దెన్ ఫైనల్‌గా అన్నిట్లకంటే ఏంటంటే ఆహ్, బ్రహ్మాజీ గాని బొక్కలో అంటే ఇది మొత్తం మ్యాప్ గాబట్టి బ్రహ్మానందం సెల్‌లో పెడతాడు. సెల్‌లో పెట్టిన తర్వాత ఆడేదో చిన్న పిల్లోడు కిడ్నాప్ స్టోరీ పెడతాడు. అది అన్నిట్లకంటే హైలైట్ ఏందంటే వాళ్ళ మమ్మీయే నా మీద కేసేసింది. అని వాడు చెయ్యి ఇట్లా పైకి పెడతారు గదా! వాడు జైలుకెళ్ళినప్పుడు. సో, ఒక మొక్కలో చెప్పాలంటే బేసిక్‌గా ఈ సినిమా కథ ఏదైతుందో ఆన్ పేపర్ అయితే ఐ డోంట్ థింక్ స్టోరీ ఈస్ గుడ్. నీకు పాటలుగా, పీసులుగా సినిమా బావుంటది గానీ, సినిమా మొత్తానికి నాకు పెద్దగా క్రియేటివిటీ ఈ మొత్తం సినిమా ఫుల్‌గా ఎంగేజింగ్ అవ్వడానికి నాకేం అనిపియలేదు. ఇంకోటి ఆ బ్రహ్మాజీది 'ట్రావెల్ మూర్తి' సబ్ ప్లాట్ ఏదైతుందో నెగెటివ్ క్యారెక్టర్ ఓకే. స్టోరీ ముందుకు తీసుకెళ్తుంది ఓకే. కానీ నాకైతే ఏం యూ నో నాకైతే ఏం ఎక్కలేదు. వీళ్ళందరూ ఫారెన్‌కి పోయి పాస్‌పోర్ట్‌లు తీసుకొని వాళ్ళు ఇక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి. అది కూడా ఏదో సినిమాలో ఉండే ఉంటది. కానీ అది ఏ సినిమానో నాకు నిజంగానే తెలీదు. సో, సింపుల్ చెప్పాలంటే 'త్రివిక్రమ్' లాంటి దర్శకుడు ఒక సినిమా తీసినప్పుడు నువ్వు ఏం ఎక్స్‌పెక్ట్ చేసావంటే అద్భుతమైన రైటింగు, అద్భుతమైన డైలాగ్సు, కామెడీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తావు. అండ్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే జులైలో ఏమీ లేవు. సో, ఇవన్నీ లేకపోయేసరికి అందుకే నాకు సినిమా అంత ఎక్కలేదు సింపుల్‌గా. సో, యాహ్! మా అండ్ దెన్ మొత్తానికి దర్శకత్వం బై త్రివిక్రమ్ గారు నాకు యావరేజ్ అనిపించింది. అంటే ఆయన ట్రేడ్ మార్క్ స్ట్రాంగ్ రైటింగ్ అండ్ ఎఫెక్టివ్‌నెస్ ఆ రైటింగ్‌లో ఆ 2 మిస్ అవుతున్నాయి ఈ మూవీలో. సో, ఈ సినిమాలో కొన్ని అద్భుతమైన సెటప్ అండ్ పే ఆఫ్స్ ఉన్నా సరే, ఇది బేసిక్‌గా ఒక టైమ్ పాస్ మూవీ ఎట్ బెస్ట్. పెద్దగా గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదు దీంట్లో. సో, యాహ్! దట్ ఈస్ అబౌట్ రైటింగ్ అండ్ డైరెక్షన్. సో, యాహ్! ఐడ్ గో విత్ దట్. సో, ఇప్పుడు సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొస్తే 'సాంగ్స్ బై డీఎస్‌పీ' క్లాసిక్ రా అయ్యా! క్లాసిక్ అంటే క్లాసిక్. నాకీ సినిమా పాటలు చాలా చాలా ఇష్టం. సో, సినిమాలో 6 పాటలుంటాయి. 'జులై' టైటిల్ సాంగ్ రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. 'ఓ మధు' రిటెన్ బై డీఎస్‌పీ గారు. 'ఒసే ఒసే ఓ హే చక్కని బైకుంది' అండ్ దెన్ 'మీ ఇంటికి ముందు ఓ డాగు' ఆ 3 పాటలు రాసేది శ్రీమణి గారు. అండ్ ఫైనల్‌గా 'పకడో పకడో' రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి గారు. సో, ఈ సినిమాలో 2 పాటలు రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. 'ఓ మధు' రాసేది దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ దెన్ మిగతా 3 పాటలు 'ఒసే ఒసే', 'హే చక్కని బైకుంది' అండ్ 'మీ ఇంటికి ముందు' ఆర్ రిటెన్ బై శ్రీమణి గారు. వై ఈ సినిమాలో పాటలు అంత అద్భుతంగా అనిపియవంటే మాకంత గుర్తులేదంటే మేబీ సాహిత్యం పరంగా ఇది మొదటి సినిమా త్రివిక్రమ్ గారి కెరీర్‌లో. శాస్త్రి గారి అంటే సిరివెన్నెల గారి ఐ థింక్ సహకారం ఆయన ఇన్వాల్వ్‌మెంట్ లేకపోవడం. ఎందుకంటే ఆయన అసలు క్రెడిట్ ఇవ్వలేదు. అండ్ నాకు త్రివిక్రమ్ గారిలో ఏది నచ్చింది ఏంటంటే ఆయన ఎప్పుడూ ఐ థింక్ న్యూ లిరిక్ రైటర్స్ అనేవారు ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. సో, కృష్ణ చైతన్య గారు కానివ్వండి, అందులో ఎస్పెషల్‌గా శ్రీమణి గారు కానివ్వండి. మీ అందరికి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తా అంటే అండర్ రిలేటెడ్ గాని నేను చాలా రోజుల నుండి 'విశ్వ' గారు 'ఆగడు' టైటిల్ సాంగ్ రాసారని నేను అనుకున్నా. కానీ ఆ పాట రాసేది యాక్చువల్లీ శ్రీమణి గారు. అంత అద్భుతమైన వన్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్ ఆ పాట. సో, ఈయనలో ఇంత మంచి రచయితుడిని గమనించింది ఆహ్, బేసిక్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. సో, అది నేను చాలా చేస్తా. నెక్స్ట్ 'బీజీఎం బై డీఎస్‌పీ' గారు అది యావరేజ్. నాకు పెద్దగా నచ్చలేదు. ఆ విలన్ బీజీఎం ఏదైతే ఉందో అది సినిమాలో చాలా సార్లు వస్తది. అండ్ నాకు యాక్చువల్లీ చిరాకొచ్చింది. అదే లైక్ ఆ స్ట్రాంగ్ గిటార్స్ వస్తూ ఉంటాయి. అది ఏందది ఆ రాబరీ సీన్‌లో బీజీఎం వస్తది గదా! సో, అదే జెప్తున్నా. అండ్ 'జులై' థీమ్ మ్యూజిక్ ఈ 2 చాలా ఎక్కువ సార్లొస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఇది డీఎస్‌పీ రేంజ్ బీజీఎం అయితే అస్సలు గాదు. నీకు 'జల్సాలో' ఎంత అద్భుతంగా ఉంటది. అదే నేను ఎక్స్‌పెక్ట్ జేశా. బట్ ఇదైతే అసలు దాన్ని టచ్ చేయడం అనేది చాలా కష్టం. జస్ట్ పాటలు బావుంటాయి. బట్ బీజీఎం అనేది పిచ్చ లైట్. నెక్స్ట్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ నాకు అంటే నిజం చెప్పాలంటే నాకు పర్వాలేదనిపిచ్చింది. అంటే మీరు సినిమాలో గమనిస్తే నీకు రెండే రంగులుంటాయి. ఈదర్ సినిమా బ్రౌన్‌గా ఉంటది. లేకపోతే తెల్లగుంటది. అది తప్పితే ఇంకేం లేవు మూవీలో.
లైటింగ్ కూడా పర్వాలేదు. అంటే నాకేమనిపిస్తదంటే 'శ్యామ్ కే నాయుడు' గారు 'పూరి జగన్నాథ్' గారితో పని చేస్తే హి ఈజ్ అట్ హిస్ బెస్ట్ అనమాట. వాళ్ళిద్దరూ ఒకే సింక్‌లో ఉంటారు. బట్ ఈసారికొచ్చేసరికి 'చోట కే నాయుడు' గారు అనేది ఏందో నాకు జస్ట్ కొంచెం ఆఫ్ అనిపిచ్చింది. అంటే నీకు ఆ ఫ్రేమింగ్స్ అండ్ కెమెరా యాంగిల్స్ ఫెమిలియర్‌గున్నా సరే హ్మ్, ఏందో నాకైతే పెద్ద ఎక్కలేదు. ఎందుకంటే నువ్వు విజువల్ జూసేటప్పుడు నీకు ఆ విజువల్‌లో ఏదో ఎక్కాలి గదా! అంటే లైటింగ్ పరంగా, ఫ్రేమింగ్ పరంగా, షాట్ యాంగిల్ పరంగా అంటే వాళ్ళు వైడ్ షాట్ పెడుతున్నారా, మిడిల్ షాట్ పెడుతున్నారా ఇదంతా ఉన్నే ఉంటాయి గదా! సో, 'పిఎస్ వినోద్' గారు లేకపోతే 'కేవి గుహన్' గారు వాళ్ళిద్దరూ నా ఫేవరెట్ డీఓపీ అలాంగ్ విత్ 'సెంథిల్ కుమార్' గారు. వీళ్ళలాగైతే అస్సలు లేరు మూవీ. ఏందంటే వాళ్ళ విజువల్స్‌లో నీకు అద్భుతమైన విజువల్ క్వాలిటీ కనిపిస్తది. ఇంకోటి చాలా రంగులు రంగులుగా చూడడానికి చాలా యాస్థెటిక్‌లీ ప్లీజింగ్ ఉంటది వాళ్ళ విజువల్స్. దీంట్లో అయితే నాకు జస్ట్ నా నా నాకు పర్వాలేదనిపించింది. అదొకటే చెప్తా. నెక్స్ట్ ఆర్ట్ డైరెక్షన్ బై రవీందర్ గారు చాలా బావుంది. చాలా అంటే చాలా బావుంది. బికాజ్ పాటల్లో వాళ్ళేసే సెట్‌లు, దాని తర్వాత ఆ బ్యాంక్ సెట్ అండ్ దెన్ అన్నిట్లికంటే ఆ 'రామోజీ ఫిల్మ్ సిటీలో' ఆ మార్కెట్ సెట్ ఉంటది గదా! వాళ్ళు చేసే మార్పులు, చేర్పులు నిజంగానే చాలా బావున్నాయి. అసలక్కడ ఉందనేదే నువ్వు అసలు అనుకోవు. బట్ ఇప్పుడు ఈ పాత తెలుగు సినిమాలు లేకపోతే ఈవెన్ ప్రెజెంట్ తెలుగు సినిమాలు ఇన్ని సినిమాలు చూసాను కాబట్టి నాకన్నీ వాళ్ళెక్కడ షూటింగ్ చేశారో నాకు తెలుసు కాబట్టి నాకిప్పుడు అంటే వాళ్ళెక్కడ చేశారో నాకనిపిస్తుంది. బట్ అదే కదా ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం. అదే లొకేషన్ గుర్తుపట్టలేనంత నువ్వు మార్పులు, చేర్పులు చేయడం అనేది అదే ఆర్ట్ డైరెక్టర్ గొప్పతనం. సో, ఆర్ట్ డైరెక్షన్ ఈస్ వెరీ గుడ్. ఎడిటింగ్ బై ప్రవీణ్ పొడి గారు బావుంది. అంటే ఒకటే మైనస్ అంటే సాంగ్ ప్లేస్‌మెంట్ చాలా ర్యాండమ్‌గొస్తాయి. బట్ సినిమాకొక ఫ్లో ఉంటది. నన్నడిగితే 'జులై' అండ్ 'పకడో పకడో' ఆ 2 పాటల సాంగ్ ప్లేస్‌మెంట్ నేచురల్‌గుంటది. కానీ మీ ఇంటికి ముందు డాగు ఎంత ఫోర్స్డ్ ప్లేస్‌డ్ అంటే వాడేదో అమ్మాయికి బొకే ఇస్తే కట్ పడిన నెక్స్ట్ సీన్ తలైవా ఓరు సాంగ్. అదేందో నాకర్థం కాదు. బట్ యాహ్! నెక్స్ట్ ఫైట్స్ బై 'రామ్ లక్ష్మణ్ మాస్టర్' అండ్ 'పీటర్ హైన్ మాస్టర్' బాలేవు. నాకేం నచ్చలేదు. ఎందుకంటే ఎమోషన్ లేదు. అండ్ నీకు సెకండ్ హాఫ్‌లో అంటే నాకు చాలా అతి అనిపించాయి ఈ సినిమాలో ఫైట్‌లు అండ్ యాక్షన్ సీక్వెన్సెస్. ఎస్పెషల్లీ ఇంటర్వల్ సీన్ ఇందాక చెప్పినట్టు అండ్ సెకండ్ హాఫ్ చేస్ సీన్ ఏదైతే ఉందో, కారు అన్ని వేల కిలోమీటర్‌లో పరిగెత్తుంటే వీడు సింపుల్‌గా వాడే పరిగెత్తుకుంటూ ఎళ్లి వాడొక ఏందది వాడు సింపుల్‌గా వాడు కత్తి పట్టుకుంటాడు. ఆ కత్తి తీసుకొని అంటే నాకదే డౌటొచ్చింది. ఆ కార్ ఇంత స్లోగెళ్తుంది. ఆ! వాడు పరిగెత్తితే వాడు పట్టుకోగలడు. ఇంకోటి వాడొక కత్తి తీసుకొని వాడు కార్ టైర్‌ని నరుకుతాడురా! అంటే వాడు నరుకుతాడు. కానీ సమ్‌హౌ అంటే మరొకసారి ఎవరికీ ఇంజ్యూరీస్ ఏమి ఉండవు పెద్దగా. అండ్ దెన్ అండ్ దెన్ వాడు బయటికెళ్తాడు. ఐ వాస్ లైక్ ఏంది ఇది? అసలు ఎంత రిడిక్యులస్‌గా ఉంది. నెక్స్ట్ డైలాగ్స్ బై త్రివిక్రమ్ గారు నాకు పర్వాలేదనిపించాయి. అంటే ఆయన ట్రెడిషనల్ టచ్ ఆ రేజర్ షార్ప్ పంచెస్, కామిక్ టైమింగ్ ఏదైతే ఉందో అవి లేవు నాకనిపించింది. కాస్ట్యూమ్ డిజైన్ ఈస్ డీసెంట్. కొరియోగ్రఫీ బై శేఖర్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ అండ్ దెన్ ఇంకొంతమంది ఉన్నారులే. నేను చక్కగా రాసుకోలేదు. కొరియోగ్రఫీ అయితే మూవీలో బావుంది. ఇట్స్ ఆల్వేస్ ఎ ట్రీట్ టు వాచ్ 'అల్లు అర్జున్' గారి డాన్స్. అంత అద్భుతమైన డాన్సర్ గాబట్టి ఎప్పుడు చూడడానికి మంచిగానే ఉంటది. అండ్ దెన్ ఫైనల్‌గా ప్రొడక్షన్ వాల్యూస్ బై 'హారిక హాసన్ క్రియేషన్స్' చాలా బాగున్నాయి. అంటే నీకు సినిమాల్లో వాళ్ళు పెట్టే డబ్బులు ఐ థింక్ అప్పట్లో చాలా పెట్టారు ఈ మూవీకి. ఐ థింక్ 30,00,00,000 లేకపోతే దానికంటే ఎక్కువ వాళ్ళు పెట్టారు ఈ మూవీకి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ బానే అనిపించాయి. అండ్ ఆఫ్‌కోర్స్ ఇది ఒక త్రివిక్రమ్ గారితో లాంగ్ అసోసియేషన్ సృష్టించే ఒక సినిమా. సో, అప్పట్లో రాధాకృష్ణ గారు చేశారు. దాని తర్వాత 2016లో నాగవంశి గారు అడుగుపెట్టి వెంకటేష్ గారితో 'బాబు బంగారం' తీశారు. దాని తర్వాత ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్స్ అయ్యారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'హారిక హాసన్' డ్యూ టు త్రివిక్రమ్ గారితో అన్ని సినిమాలు తీయడం వలన వాళ్ళు కూడా ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ పొజిషన్స్‌లో ఉన్నారు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే టాప్ పొజిషన్‌లోనే ఉన్నాయంటారు నాకు తెలిసినంత వరకు. 'వైజయంతి', 'హారిక హాసన్' ఈ 2 ఈ రెండే నాకనిపిస్తాయి. మిగతావి నాకు పిచ్చలైట్ అనిపిస్తాయి. సో, యాహ్! అదొకటి జెప్తా. సో, మొత్తానికి దీనికి ర్యాప్ జేయాలంటే ఫైనల్‌గా జెప్పాలంటే 'జులై' అనేది నథింగ్ మోర్ దెన్ ఆ టైమ్ పాస్ మూవీ అండి. ఇది డెఫినిట్‌గా త్రివిక్రమ్ గారి బెస్ట్ వర్క్ అయితే కాదు. అండ్ నాకు సినిమా చాలా ఓవర్ ద టాప్ అండ్ ఇల్లాజికల్‌గా అనిపించింది సినిమా మొత్తం. సినిమాలో కొన్ని పార్ట్స్ బావుంటాయి గానీ,
అంటే సినిమాలో కొన్ని సీన్స్ బావుంటాయి. కొన్ని పార్ట్స్ బావుంటాయి. అక్కడక్కడ మేబీ ఒక 15 నిమిషాలు, 20 నిమిషాలు అండ్ సాంగ్స్ అండ్ టెక్నికల్ వాల్యూస్ గూడా బావుంటాయి. కానీ ఐ కెనాట్ డినై దట్ ఈ సినిమా అనేది బ్యాంగ్ యావరేజ్. వెరీ మీడియోకర్ మూవీ. అండ్ సింపుల్ చెప్పాలంటే 'త్రివిక్రమ్' లాంటి దర్శకుడు సినిమా తీసేటప్పుడు మనం ది బెస్ట్ తప్పితే వి ఎక్స్‌పెక్ట్ నథింగ్ బట్ ద బెస్ట్ అనమాట. బెస్ట్ తప్ప మనకి ఏది పనికిరాదు అనేది ఎప్పుడు మైండ్ సెట్‌లో ఉండే ఉంటాం. సో, యాహ్! అదొకటే చెప్తా. సో, యాహ్! దట్ ఈస్ ద రివ్యూ అబౌట్ 'జులై'. థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్. సారీ కొంచెం లేట్ అయింది. స్కెడ్యూల్స్ వీకెండ్ అదంతా చేసే కొద్దీ సో, టైం దొరకలేదు. బట్ ఇప్పుడు మీరు వింటారు. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ లిస్టెనింగ్ వన్స్ అగైన్. సో, టేక్ కేర్. హావ్ ఎ ఫాంటాస్టిక్ డే. విల్ సీ యూ ఆల్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్. టేక్ కేర్. బై బై.